షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్. ఏ లోన్ ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది? లోన్స్ అనేవి అసలు జనరల్గా ఎన్ని రకాలుగా ఉంటాయి? ఈరోజు మనతో పాటు ప్రముఖ అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. ఏ లోన్ అనేది ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది? చాలా మందికి ఏంటంటే అవగాహన లేకుండా ఎలా పడితే అలా తీసుకుంటున్నారు. ఆ లోన్స్ అనేవి అసలు ఎన్ని రకాలుగా ఉంటాయి? దేనికి ఎప్పుడు ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి? ఒకవేళ ఇవ్వలేదనంటే లీగల్గా మనం జనరల్గా చాలా మంది ఇబ్బందులు పడిపోతూ ఉంటారు కట్టలేక. దానికి సంబంధించినటువంటి రెమెడీస్ అసలు ఏ విధంగా ఉంటాయి? చాలా మంచి టాపిక్ తీస్తారు నారాజు గారు. మీరు ప్రతి ఇంట్లో ఈ ప్రోడక్ట్ ఉంటుంది. బ్యాంక్ దగ్గర నుంచి ప్రతి ఇంట్లో ఉండే ప్రోడక్ట్ ఇది. అవును సార్. ప్రతి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ఉప్పు కారం లేకపోయినా ప్రతి ఇంట్లో ఏదో ఒక రకమైన లోన్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. చిన్న మొబైల్ దగ్గర తీసుకుంటే పెద్ద కారు వరకు లేదా ఇల్లు వరకు. ఓకే, సో ఇందులో బేసిక్గా ఎన్ని టైప్స్ ఉన్నాయో మనం డిస్కస్ చేద్దాము. 2 types ఆఫ్ లోన్స్ ఉంటాయి. ఒకటి సెక్యూర్డ్ లోన్స్, ఒకటి అన్సెక్యూర్డ్ లోన్స్. సెక్యూర్డ్ లోన్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మీ లోను సెక్యూర్ అయి ఉంటుంది. అంటే మీరు ఏదైనా లోన్ తీసుకోవాలంటే ఏదైనా మీ దగ్గర ఉన్న వస్తువు తాకట్టు పెట్టాలి. అంటే హోమ్ లోన్, మార్ట్గేజ్ లోన్ సెక్యూర్డ్ లోన్ కిందకు వస్తుంది. గోల్డ్ లోన్ సెక్యూర్డ్ లోన్ కిందకు వస్తుంది. కార్ లోన్ సెక్యూర్డ్ లోన్ కిందకు వస్తుంది. మీరు ఆఖరికి ల్యాండ్ మీద ఏదైనా లోన్ తీసుకున్నా అది కూడా సెక్యూర్డ్ లోన్ కిందకు వస్తుంది. ఈ అన్ని సెక్యూర్డ్ లోన్స్లో ఏమవుతుందంటే మీ దగ్గర ఉన్న బంగారం కానీ, ఇల్లు కానీ, ల్యాండ్ కానీ, లేదా కార్ కానీ, ప్రతి కారు మీరు తీసుకోండి 99% రోడ్డు మీద ఏవైతే వాహనాలు వెళ్తున్నాయో వాటి మీద ప్రతి కారు మీద ఆల్మోస్ట్ ఈఎంఐ ఉంటుంది. అంత ఈజీగా కార్లు ఇవాళ రేపు మనకి దొరికేస్తున్నాయి. అందుకే ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. అయితే పరిస్థితి ఏంటంటే సకానికి సగం రోడ్డు మీద వెళ్ళే కార్లకి ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో జనాలు ఉన్నారు. మార్కెట్ ఎప్పుడైతే రిసెషన్కి వెళ్తుందో ఈ ప్రతి లోను ఈఎంఐ గుదిబండలాగా తయారవుతుంది వాళ్ళ నెత్తి మీద. సెక్యూర్డ్ లోన్ కాబట్టి బ్యాంకర్కి టెన్షన్ ఉండదు. తడిగుడ్డు వేసుకొని కూర్చుంటాడు బ్యాంకరు. ఎందుకంటే మీరు కనుక 3 ఈఎంఐలు కట్టకపోతే మీ ఇంటి పేపర్లు కానీ, మీ ల్యాండ్ పేపర్లు కానీ, మీ కారు కానీ, ఆఖరికి మీ గోల్డ్ కూడా మీరు కనుక ఇంట్రెస్ట్ టైం కట్టకపోతే ఇవన్నీ కూడా ఆక్షన్కి వెళ్ళిపోతాయి. ఆక్షన్ అంటే వేలం పాటకి వెళ్ళిపోతాయి. అయితే నాగరాజు గారు, మీరు కనుక తీసుకుంటే దీనికి ఎవరు అతిథులు కాదండి. నెలకి 20,000 సంపాదించే వ్యక్తి దగ్గర నుంచి సూపర్ స్టార్ వరకు నెలకి కోట్లు సంపాదించే వరకు వాళ్ళకి ఎప్పుడో అప్పుడు కష్టాలు రాక తప్పవు. కష్టాలు అన్నాయి కామన్. లోన్స్ రూపాయలోనే వస్తాయి. లోన్స్ రూపాయల్లోనే వస్తాయి. ఇంక వేరే ఏ రూపాయలు వచ్చినా ఈ పెద్ద కష్టాల కిందకి మనం పరిగణించక్కర్లేదు. ఎప్పుడైతే ఇలాంటి కష్టాలు రిసెషన్లోకి వెళ్తారో, అప్పుల పాలు మొదలవుతాయో, వీళ్ళు ఈఎంఐలు కట్టే పరిస్థితిలో ఉండరు. యమధర్మరాజులాగా ఒక కలెక్షన్ నోడు ఇంటి దగ్గరికి తిరుగుతూ ఉంటాడు. వీళ్ళు ఎవరిని చూసినా, ఆఫీస్ దగ్గర ఎవరైనా కనిపించినా, ఇంటి దగ్గర ఎవరు కనిపించినా వీడు కలెక్షన్ నోడేమో అన్న భయంతో ప్రతి ఒక్కళ్ళు మానసికంగా కుంగిపోతుంటారు. ఎందుకంటే ఫోన్లు వస్తాయండి మీకు. ఫోన్లలో ఎంత అబ్యూజింగ్గా మాట్లాడతారంటే, ఇంతకు ముందు గతంలో లోన్ తీసుకొని ఒకవేళ కట్టలేకపోతే చాలా మర్యాదగా మాట్లాడేవాళ్ళు. ఈ మధ్యకాలంలో లోన్ గనక మీరు ఒక్క ఈఎంఐ కట్టకపోయినా కూడా కలెక్షన్ వాళ్ళు చాలా అసహ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు. ఆర్బీఐ గైడ్లైన్స్ అన్నీ వైలేట్ చేసి తుంగదొక్కుతున్నారు. అయితే నాగరాజు గారు, ఇందులో ఏంటంటే ప్రతి మనిషి కూడా నాకు జీవితం ఇలాగే ఉంటుంది, ప్రతి నెల నాకు ఈ డేట్కి ఇన్ని డబ్బులు వచ్చేస్తాయి, లేదా ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా వచ్చేస్తుంది, లేదా ఒక ప్రాజెక్ట్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్ వచ్చేస్తుంది అన్న ఉద్దేశంలో నాకు డబ్బులు ఇలానే వస్తూ ఉంటాయి అనుకొని విపరీతంగా నెత్తి మీద కమిట్మెంట్లు పెట్టుకుంటారు. అందులో ముఖ్యంగా పెట్టుకునే కమిట్మెంట్లు ఏంటి అంటే కార్ లోను, పర్సనల్ లోను, హోమ్ లోన్, లాస్ట్కి వచ్చేసరికి గోల్డ్ లోన్. అంటే ఇవన్నీ లేకపోతేనే కదా గోల్డ్కి వెళ్ళేది, రైట్? ఈ 3 మాత్రం కామన్గా పెట్టుకుంటారు నాగరాజు గారు. ఎప్పుడైతే వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతింటుందో, వచ్చే డబ్బులు జాబ్ పోయినా, లేకపోతే మీకు ఇచ్చేవాడు టైంకి ఇవ్వకపోయినా, మీ ప్రాజెక్టు మీద ప్రాజెక్టు మీకు రాకపోయినా, మీ ఈఎంఐ కట్టే పరిస్థితిలో కూడా మీరు ఉండరు. మహానుభావులు కూడా దీంట్లో నుంచి తప్పించుకున్న వారు లేరు. బ్యాంక్రప్సీ అయిపోతారు. ఎంత దారుణంగా బ్యాంక్రప్ట్ అవుతారంటే వీళ్ళు ఈ కలెక్షన్ వాళ్ళు పెట్టే మానసిక వేదన, రోదన, వాళ్ళు మాట్లాడే మాటలు, అప్పటి వరకు వాళ్ళని అందరినీ సార్ మీకు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఉంది సార్ అన్న వాళ్ళు ఫోన్ చేసి, అరే నువ్వు ఎన్ని రోజులు కట్టకుండా ఉంటావురా, నువ్వు ఎక్కడున్నావు నాకు తెలుసు అన్న క్వైట్ ఆపోజిట్ బిహేవియర్ మీరు బ్యాంకర్స్ దగ్గర నుంచి చూస్తూ ఉండటం జరుగుతుంది. ఎప్పుడైతే మీకు అంత రెస్పెక్ట్ ఇచ్చి డైరెక్ట్గా వీళ్ళు అంత ఇర్రెస్పెక్ట్ ఇచ్చేటప్పుడు
వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్తాం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మీరు నాగరాజు గారు, ఇవి నేను చెప్పింది మీకు సెక్యూర్ లోన్స్. ఇందులో ఏంటి, మహా అయితే ఏం పోతుంది, లాస్ట్లో ఏమవుతారంటే వీళ్ళు బ్యాంక్ వాళ్ళకి దండం పెట్టి, ఆయన నా ఇల్లు నా కారు ఏదో తీసుకొని పో, నా దగ్గర డబ్బులు లేవు నేను కట్టలేను అని వాళ్ళ కొనుక్కున్న వస్తువుని వదిలేస్తాం జరుగుతుంది. అది హుందాగా ఉంటుందండి ఒక రకంగా కదా. సెక్యూర్డ్ లోన్లో ఇవి ఉందా, అట్లీస్ట్ మీకు ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఉంది. వస్తున్నా నెక్స్ట్ తీసుకునేది అన్సెక్యూర్డ్ లోన్. ఇందులో కేవలం మీ ప్రొఫైలు, మీ పరువు, మీ ప్రతిష్ట, మీ సిబిల్ చూసి మీకు లోన్ ఇస్తాం జరుగుతుంది. అంటే మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, మీ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు, మీ ఇల్లు ఎక్కడా, మీ ఇంటికి ఈజీగా రావచ్చా, మీ సిబిల్ ఏంటి, గతంలో బాగానే ట్రాక్ రికార్డ్ ఉందా, ఇవి చూసుకొని ఇందులో ఏంటి, అందులో సెక్యూర్డ్ లోన్లో ఏం చేస్తారు, తాకట్టు పెట్టుకొని ఇందులో మీ పరువుని తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తారు బ్యాంకు వాళ్ళు. ఎప్పుడైతే మీరు గనక అన్సెక్యూర్డ్ లోన్లో ఈఎంఐ కడతాం మానేస్తే మాత్రం వాళ్ళ బిహేవియరు సెక్యూర్డ్ లోన్స్ కంటే 100 times ఎక్కువ ఉంటుంది. స్ట్రైట్ మీ ఇంటి దగ్గరికి వచ్చేసి గేటు ముందు నుంచొని మీ ఫోటో పట్టుకొని అరుస్తూ ఉంటారు. ఎవరైనా మీ ఇంటి పక్కన వాళ్ళు మీరు రారు కాబట్టి బయటకి, ఆ టైంలో మీ ఇంటి పక్కన వాళ్ళు బయటకు వచ్చి ఏంటి ఎందుకు అరుస్తున్నాం అంటే మీ ఫోటో చూపించి, ఇదిగోండి వీరు అని రెస్పెక్ట్ కూడా వీడు అప్పు తీసుకున్నాడు కట్టట్లేదు మీకు తెలుసా అని అడుగుతారు. తెలుసు అని వాళ్ళు కూడా ఇంకా అర్థమయ్యి పరిస్థితి వెళ్ళిపోతారు. వీళ్ళు కిటికీలో నుంచి అన్నీ చూస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ సచిన 7 లాగా, ఎందుకంటే బయటకు రాలేరు, బయటకు వస్తే వీడిని పట్టుకుంటారు, బయటకి రాలేరు, లోపల ఉండలేరు. లోపల ఎందుకు ఉండలేరు అంటే చుట్టుపక్కల పరువు తీస్తూ ఉంటాడు. అయితే నాగరాజు గారు, వీళ్ళు ఎప్పుడైతే కృషించిపోయి మానసికంగా కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారో వీళ్ళకి సైకలాజికల్లీ సూసైడ్ టెండెన్సీ స్టార్ట్ అవుతాయి. బైపోలారిటీ, మెంటల్ డిసార్డర్స్ ఇట్లాంటివి ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తాయి. యాంగ్జైటీ పెరిగిపోద్ది. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చేయాలో తెలియక, ఫ్యామిలీ మెంబర్స్ మాట ఎవరు వినరు. వీళ్ళు రూమ్లో నుంచి బయటకు రారు, రూమ్లో లైట్ కూడా ఆన్ చేయరు, చీకటిలో ఉంటారు. ఒక 5 నిమిషాలే లైట్ ఆన్ చేసి వాళ్ళ ఇంట్లో బలవంతంగా ఫుడ్ పెడతారు, తింటారు, మళ్ళీ లైట్లు ఆపేసి ఏమీ తెలియనట్టు నేను ఈ ప్రపంచంలో లేదు అనుకొని ఫీల్ అయ్యి వాళ్ళు ఆ చీకటి రూమ్లో ఉంటారు. అప్పుడే నాగరాజు వీళ్ళల్లో సూసైడ్ టెండెన్సీస్ స్టార్ట్ అవుతాయి. అలాంటి టైంలో కనుక ఫ్యామిలీ మెంబర్స్ జాగ్రత్త పాటించకపోతే వాళ్ళు మనకి దక్కరు. అయితే నాగరాజు గారు, ఎందుకు పుట్టానా నేను ఈ తల్లి కడుపులో నుంచి, అసలు బయటకు ఎందుకు వచ్చానా అన్నంత మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి అసలు ఆ సెక్యూరిటీ ఉండదన్నమాట. దే వాంట్ టు బీ ఇన్ ఏ హోమ్, అందుకని ఆ ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. అన్సెక్యూర్డ్ లోన్లో అన్సెక్యూర్డ్ లోన్ అంత డేంజరస్ లోన్ ఇంకోటి ఉండదండి. కావాలంటే మీరు ఉన్నది తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే ఉన్నది తీసుకుపోతారు తప్ప, అన్సెక్యూర్డ్ లోన్లో మనిషిని తీసుకెళ్ళిపోతారు నాగరాజు గారు. మనిషి ప్రాణాన్ని తీసుకెళ్ళిపోతారు. అంటే లీగల్గా రెమెడీస్ ఏమైనా ఉన్నాయి? డెఫినెట్లీ నాగరాజు, డెఫినెట్లీ ఉన్నాయి. ఇంట్లో సభ్యులు ఈయనని కొంచెం మోటివేట్ చేసి ఇలాంటి వీడియోస్ వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి చూపిస్తే ఎక్కడ లేని బలం వాళ్ళలో వస్తుంది, ఎక్కడ లేని ఉత్సాహం వాళ్ళలో వస్తుంది. మళ్ళీ బతకచ్చు, మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు అన్న ఉత్సాహం. అంటే ఎందుకు అంటే మాకు అడ్వకేట్స్కి తెలుసు కాబట్టి, అడ్వకేట్ అంటే ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో క్రియేట్ అవుతుంది కాబట్టి, ఆ టైంలో వాళ్ళు నిజంగా ఒక అడ్వకేట్లో ఒక దేవుడిని చూస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే తిరిగి ప్రాణం పోస్తాడేమో ఈయన అని చెప్పి ఒక అడ్వకేట్ దగ్గరికి వీళ్ళు తీసుకెళ్ళాలి. అప్పుడు ఆ అడ్వకేట్ చేసే పద్ధతి ఏంటో నేను మీకు చెప్తాను నాగరాజు గారు. వెంటనే కోర్టు దగ్గరికి వెళ్ళి ఒక ఇంజంక్షన్ వేసి, ఈయన మానసిక పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి, ఆయన సైకలాజికల్లీ డిప్రెషన్లో ఉన్న సర్టిఫికెట్స్ తీసి డ్రాఫ్ట్తో పాటు మీరు ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో అది కూడా పెట్టి గనక కోర్టుకి వెళ్ళి ఇంజంక్షన్ అప్లై చేస్తే, మాకు ఇంత టైం కావాలి, లేకపోతే మనిషి దక్కేటట్టు లేడు, ఈ మనిషి గత 20 ఏళ్లలో ఇంత సంపాదించాడు డబ్బులు, టైం బాలేక ఇప్పుడు ఇట్లా అయిపోయింది, 1-2 ఏళ్ళు టైం ఇస్తే ఈయన మళ్ళీ అప్పులు తీర్చుకొని మళ్ళీ సామాన్య జనజీవనంలో కలుస్తాడు, దయచేసి ఈ పిటిషన్ని అంగీకరించండి అని చెప్పి కోర్టులో పెడితే ఖచ్చితంగా 110% ఏదో ఒక సొల్యూషన్ బయటకు వస్తుంది. ఆ సొల్యూషన్ని పట్టుకొని ఈ క్యాండిడేట్ ఎవడైతే డిప్రెషన్లో ఉన్నాడో ఆయన ఆ డిప్రెషన్ నుంచి వచ్చి మళ్ళీ బయట బతికే ఛాన్స్ 100% ఉంటుంది. బట్ నిజంగానే మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, వాళ్ళకి ఎవరైనా మోటివేషన్ ఎవరు ఉన్నారు అని అంటే అడ్వకేట్స్ అండి, వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా దీన్ని డీల్ చేయగలిగేంత. నో వన్ ఎల్స్, డాక్టర్స్ కూడా కాదు. అండ్ దేవుళ్ళనే కనిపిస్తారు నిజంగానే కొన్నిసార్లు. మనిషి ప్రాణం పోయేంత వరకు అని అంటే నిజంగానే అన్సెక్యూర్డ్ లెన్స్ వాళ్ళ మనిషిని తీసుకొని వెళ్తాయి, నరకం చూపిస్తాయండి. ఎన్ని సూసైడ్ కేసులు చూస్తాం.
అండ్ మీ దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు చాలా మందిని చూశాను. మీ దగ్గరికి నేను పంపించినటువంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు. కరెక్ట్. అందుకే అనుభవంతో చెప్తున్నాను. కరెక్ట్. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్, వాళ్ళకు కూడా మీరు అటువంటి సర్వీసెస్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ అండ్ వన్స్ Thank you. మీడియా ముఖ్యంగా చెప్తున్నాను. బట్ ప్రతి ఒక్కరికి ఇటువంటి వాటి మీద మాత్రం ఇలాంటి రెమెడీస్ అయితే ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.